మంగళగిరిలో వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టి కోలుకోలని దెబ్బతీసి భారీ మెజారిటీతో విజయం సాధించిన నారా లోకేష్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, ఉన్నత పదవులు అందుకోవాలని కొమరోలు టీడీపీ మాజీ ఎంపీటీసీ ముత్తుముల సంజీవారెడ్డి మరియు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్ల యాదవ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా కొమరోలులో మండల తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకుడు మాజీ ఎంపీటీసీ ముత్తుముల సంజీవారెడ్డి నివాసంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బోనేని వెంకటేశ్వర్ల యాదవ్ ముత్తుముల సంజీవారెడ్డి చేతుల మీదుగా భారీ కేక్ కట్ చేసి నారా లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. కొమరోలు టౌన్ తెలుగుదేశం నాయకులు తిరుమలరెడ్డి మరియు వార్డు మెంబర్ సుబాని, ఇతర ముఖ్య మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు అశోకారెడ్డి సోదరుడు సంజీవారెడ్డి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర యాదవ్ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు తనయుడిగా రాజకీయ ప్రవేశం చేసి అనతి కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుని ప్రజలలో ఒక బలమైన నాయకుడిగా నారా లోకేష్ ఎదిగారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత తరంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి కూడా కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా కొమరోలు మండలంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 7 నెలలు కావాల్సింది. ఈ 7 నెలల కాలంలో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అయితేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేమి, అలాగే లోకేష్ గారు అయితేమి గిద్దలూరు మన రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన తెలుగుదేశం పార్టీ మాత్రమే. కూటమి అధికారి చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా వచ్చి నారా లోకేష్ తన ప్రతిభతో ఈరోజు మంగళగిరిలో ఎక్కడైతే గతంలో ఓడిపోయాడో ఈరోజు ఛాలెంజ్తో నేను ఎక్కడైతే ఓడిపోయానో అక్కడి నుంచే గెలిచి మళ్ళీ రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిండు.